నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సంపల సీనియర్ అడ్వకేట్. లోన్ కట్టలేదు అని ఏజెంట్స్ మీ ఇంటికి వస్తున్నారా? భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మొత్తం వాడేసి ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ ఇంటికి రావడం మొదలు పెడతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డబ్బులైతే కట్టాలని ఉంది, ప్రజెంట్ అయితే టైం కావాలి. రికవరీ ఏజెంట్స్ హడావుడి మామూలుగా అయితే ఉండదు. మీకు బ్రతకడం నరకం చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఏ రికవరీ ఏజెంట్ వాళ్ళు కూడా హెరాస్మెంట్ చేయలేరు. అలా చేసే రైట్ వాళ్ళకి లేదు. లోన్ వాళ్ళు లోన్ డబ్బులు కావాలి అంటే కోర్టుని ఆశ్రయించి తీసుకోవాలి, హెరాస్మెంట్ చేసి కాదు. లోన్ తీసుకున్న వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కోర్టును ఆశ్రయించండి. ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేయాలి. దీంతో మీకు 2 or 3 years దాకా టైం దొరుకుతుంది. అంతేగాని తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా రికవరీ ఏజెంట్స్ లేక బ్యాంకు వాళ్ళు మాటల ద్వారా, ఫోన్ ద్వారా మధ్యపడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, లేదా ఏదైనా ఇతర తరహాలో హెరాస్మెంట్ చేయడానికి అస్సలు ఉండదు. ఒకవేళ కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా ఇంకా రెచ్చిపోతే, పాటించకపోతే అప్పుడు వాళ్ళపై సెక్షన్ 2 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ శిక్షకి వాళ్ళు పూర్తిగా అర్హులు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకునే వాళ్ళు కానీ, పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళు కానీ, ఇంకేదైనా లోన్ తీసుకున్నా హెరాస్మెంట్ చేసి ఏజెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక మీరు తప్పకుండా ఇంజెక్షన్ సూట్ వేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి. అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోకండి. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. వాళ్ళ కోసం ఈ వీడియోని నేను ప్రత్యేకంగా చేయవలసి వచ్చింది. ఎందుకంటే చాలామంది కట్టాలనే ఉంటుంది. వాళ్ళ పరిస్థితులు అటు ఇటు అవ్వడము, లేదంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పాలవడము, కాదు మెడికల్గా ఇబ్బంది పాలవడము, 1-2 ఈఎంఐస్ కట్టకపోయినప్పటికీ కూడా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారని నాకు ఫోన్స్ ద్వారా పర్సనల్గా వచ్చి మా ఆఫీస్కి వచ్చి కలిసి నాకు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.